మా అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టారు. సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. మేము చేసిన అభివృద్ధిని చూసే మాకు ఓటు వేయండని ప్రజలను కోరారు. దేనికైనా సరే ప్రజల్లో మంచి పేరు వస్తున్న రోజున విమర్శించడం, దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవటం, అంతకు మించి మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఈవేళ అమ్మఒడి కానీ ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజునే ఉన్నారు మేమే చేస్తామని అంటున్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరేది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేశామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు? 2014లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. ఏం చెప్పాడు నాయకుడు? 12,500 అన్నాడు, కానీ ఎంత ఇచ్చాడు? 17,500 ఇచ్చాడు. 4 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అదే అక్క చెల్లెమ్మలకి ఏం చెప్పారు? మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. చివరికి ఏం చేశారు? చేయలేకపోయారు. ఈవేళ ఈ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా వేసింది. అమ్మఒడి ద్వారా, ఈ పథకాలన్నింటి ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది అన్నారు. ఎక్కడ కుంటుపడింది? ప్రతి గ్రామంలో చూడండి, సెక్రటరియట్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, గృహాలు వస్తున్నాయి. ఊళ్ళల్లో లైట్లు ఉన్నాయో తెలియ, కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి? తళుక్కు తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. అవునా కదా? మేము మార్గదర్శకులం, అనుభవం ఉన్నవాళ్ళం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు? అప్పుల పాలైందన్నారు. ఎవరెక్కువ అప్పుల పాలు చేశారు? మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 168% అప్పులు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 58% తీసుకొచ్చారు. 168% అప్పులు చేసి మీరు చేస్తానన్న మీ ఎన్నికల మేనిఫెస్టో ఏందో మీకే తెలీదు. మీరు చేస్తానన్న పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయారు. చక్కగా 2019లో వచ్చాం, ప్రజల చేత పన్నులు పొందాం, ఆ ఒక మేనిఫెస్టో ఇచ్చాం, 99.5% పనులు చేశాం. చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి? సైకిల్ రావాలట, సైకో పోవాలట. సైకో అంటే ఎవడో? ప్రజలను బాధ పెట్టేవాడు. రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరు? మీరు. డ్వాక్రా అక్క చెల్లెల్ని బాధ పెట్టింది ఎవరు? మీరు. దొంగే దొంగ అన్నట్టు సైకోలు నడుస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుపాలని పని ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ఉందా? ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఏంటది? ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.